హలో అండి. ఈరోజు వడియాలు పెట్టుతున్నాను నేను. మీకు కూడా ఎందుకో ఉన్నట్టండి, మీరు కూడా అందరూ చూస్తారని వీడియో తీయాలనిపించింది. ఈ వడియాలు బియ్యం వడియాలు. దీన్ని నిజంగా ఆవిరప్పడాలు చేద్దామని బియ్యం నానవేసి రుబ్బేసి దాన్ని ఆవిరప్పడాలు చేద్దాం అనుకున్నా. తీరా చూస్తే కుదరలేదు. అలాగే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అలా 2 రోజుల పాటు ఊరు వెళ్ళాల్సి వచ్చా. పిండిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఊరు వెళ్ళిపోయాను. ఊరి నుంచి వచ్చాక చూస్తే పిండి అలాగే ఉంది. సరే ఇంకా ఆవిరప్పడానికి కుదరదులే అనేసి ఏం చేయాలా, దోశలు వేసుకుందామా అనుకున్నాం మినప్పిండి రుబ్బేసి. కానీ అలా కాదు, ఉడియాలు పెట్టి చూద్దాం అనిపించింది. ఈ పిండిని వెంటనే నీళ్ళు బాగా పోసేసి దాన్ని ఉడికిచ్చేసేసాను. ఆ ఉడికిచ్చిన దాంట్లో కొంచెం నువ్వులు, ఇంట్లో పచ్చిమిరపకాయలు కారం వేసుకుంటే బాగుంటుంది. ఎర్రగా కనిపించావు కదా, కానీ పచ్చిమిరపకాయలు వేయలేదు. పొడికారం ఉంటే పొడికారం వేసేసాను. కొంచెం ఎర్రగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, కొంచెం ఎర్రగా ఉంది. ఆ ఎర్రతనము ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు వేశాను. కొంచెం వాము కూడా వేశాను, కొంచెం ఎలా ఉంటుంది అని సువాసన. కానీ కొంచెంగా తర్వాత ఇష్టం లేని వాళ్ళకి వాము వేయక్కర్లేదు. వేసి ఇలా ఉడికిచ్చేసి చేత్తో పెట్టేసేలా చిన్నగా పెట్టాను చేత్తో. కానీ వడియాలు చిన్నగా పెట్టుకుంటే ఒక లాభం ఉంది సుమా. ఏంటంటే మన నూనె ఎక్కువ పెట్టక్కర్లేదు. నూనె ఇవి ఇంత చిన్న వడియాలు అయ్యేటప్పటికి నూనె పెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కువగా మూకుడులో కొంచెంగా నూనె పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తగు మాత్రంగా నూనె పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, వడియాలు చక్కగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ నూనెలో ఉంటే రుచే వేరు. అంతేకాకుండా నూనె రెండోసారి వేయిస్తే ఆ నూనె గట్టిపడిపోతుంది కదా, పలచంతనం తగ్గుతుంది. కాబట్టి ఆరోగ్యానికి అది మంచిది కాదంట. అందుకని ఎప్పుడు వడియాలు వేయించి నూనె రెండోసారి వాడాల్సిన అవసరం లేకుండా ఎంత అవసరమో అంతే పెట్టుకొని, అందుకని వడియం చిన్న సైజులో ఉందనుకోండి, నాకు మాత్రం నూనెతో సరిపోతుంది. మనం వేస్ట్ అవుతుందని బాధపడకలేదు. ఎందుకంటే వడియం మునగాలి నూనెలో. అప్పుడు వడియం చక్కగా కూడా గుల్లబారి వేపుకొస్తుంది. చూస్తున్నారు కదా వడియాలు ఎలా ఉన్నాయో, చిన్న వడియాలు. మీరు కూడా ప్రయత్నం చేస్తారు కదా. ఈ వడియాలు ఎంత బాగుంటాయో. ఒక గట్టి ఎండ అయితే చాలు. రోహిణికార్త ఎండలు కదా ఇప్పుడు ఎంతైనా చక్కటి ఒక ఎండకు సరిపోతాయి. మొన్నటికల్లా వేడి అన్నంలో ఇంత ఆవకాయ పచ్చడి, మామిడి పళ్ళు, వడియాలు, ఆహా భలే. ఇప్పుడే మీకు నోరు ఊరుతుందేమో. ప్రయత్నించండి మీరు కూడా.